హలో స్టూడెంట్స్, టీఎస్ ఈఏపీసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ వీడియోలో మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్. మనం ఎగ్జామినేషన్ డేట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మీరు చూడొచ్చు. స్టూడెంట్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు మే 7వ తేదీ అండ్ మే 8వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంజనీరింగ్ కేటగిరీ వాళ్ళకు, ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు మే 9, మే 10, మే 11వ తేదీ వరకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇన్ని డేట్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు మీ యొక్క హాల్ టికెట్లో మీకు ఏ డేట్న ఎగ్జామ్ ఉంటుందనేది క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంసెట్కి చాలామంది అప్లై చేస్తారు కాబట్టి ఇన్ని స్లాట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. సో టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకు ఈ విధంగా ఎగ్జామినేషన్ టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో రఫ్గా చూసుకున్నట్లయితే ఇంకొక 15 డేస్ మాత్రమే టైం అయితే ఉందన్నమాట ఎగ్జామ్ రాసుకోవడానికి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఇన్ని రోజులు ఈ యొక్క టీఎస్ ఎంసెట్కి ప్రిపేర్ అయ్యాలి కదా, ఈ రోజు నుంచి, ఈ వీడియో చూస్తున్నటువంటి రోజు నుంచి మీరందరూ కూడా మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. మీరు మొబైల్ ఫోన్లో అయినా రాయండి, లేదంటే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో కూడా రాసుకోండి. కంప్యూటర్ ఉంటే మీరు బెస్ట్ అనమాట. కంప్యూటర్ ఉంటే మీరు రాసుకోండి, ఎందుకంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ కూడా కంప్యూటర్లోనే రాయాలి కాబట్టి. ఓకేనా. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లో స్టూడెంట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1 సెకండ్ స్టూడెంట్స్, ఇక్కడ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది చూడండి. నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను. మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మీరు మొబైల్ ఫోన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా. మాక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. మాక్ టెస్ట్ అని చెప్పేసి ఇంజనీరింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంగ్లీష్లో మరియు తెలుగులో ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు కావాలి. సో మనం అందరం తెలుగు మీడియం స్టూడెంట్స్, మనకు తెలుగు వచ్చు కాబట్టి సో ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే వస్తుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేయండి మీరు. సో దీని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు స్టూడెంట్స్. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాస్తారు కదా, సేమ్ ఈ విధంగానే ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. సో ఇక్కడ సిస్టమ్ నేమ్ ఉంది చూడండి. సిస్టమ్ నేమ్ మీకు ఏ సిస్టమ్ అయితే అలాట్ చేస్తారో ఆ సిస్టమ్ నేమ్ ఉంటుంది, మీ నేమ్ ఉంటుందన్నమాట. మీ నేమ్ ఉంటుంది, సబ్జెక్ట్ నేమ్ ఏంటనేది వస్తుందన్నమాట. ఓకేనా. అలానే ఇక్కడ మీ ఫోటో కూడా వస్తుంది. ఓకే. మీ ఫోటో వస్తుంది. తర్వాత ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుందన్నమాట. మీకు ఫైనల్ ఎగ్జామ్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏంటి అనేది మీకు ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు చెప్తారు. ఓకేనా. ఇప్పుడైతే జస్ట్ ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక పాపప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూడవచ్చు అనమాట. మీరు కాసేపు ఆగి చదువుకోవాలనుకున్నట్లయితే చదువుకోవచ్చు. ఇదంతా కూడా ఫైనల్ ఎగ్జామ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది స్టూడెంట్స్. ఓకే. ఇక్కడ జాన్ స్మిత్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది. సో ఫైనల్ ఎగ్జామ్ కూడా సేమ్ ఈ విధంగానే ఈ ప్యాటర్న్లోనే ఉంటుంది. మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇదంతా చూస్తున్నారో సేమ్ ఫైనల్ ఎగ్జామ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా. అలానే ఇక నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇతర ముఖ్యమైన సూచనలు అని చెప్పేసి కనిపిస్తుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇదంతా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు చూడండి, కాసేపు చదవండి, ఇదంతా కూడా ఓపెన్ చేసుకోండి. ఓకేనా. సో ఇదంతా కిందకి వచ్చిన తర్వాత ఈ బాక్స్ మీద చెక్ బాక్స్ ఉంటుంది. క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా అయితే ఉంటుంది స్టూడెంట్స్. చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి 3 సెషన్స్ మనకు కనిపిస్తుంది. 3 సబ్జెక్టులు అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది ఒకటో క్వశ్చన్ అనమాట. సో ఇది క్వశ్చన్స్ అనమాట. ఇది దీని కింద ఆన్సర్స్ ఉంటాయి చూడండి. ఓకే. సో ఒకసారి ఇదంతా కూడా అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ. సో ఈఏపీసెట్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి 3 సబ్జెక్టులు కనిపిస్తుంది. టైం లెఫ్ట్. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, టైం లెఫ్ట్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. ఓకే. టైం లెఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ ఇక్కడ చూస్తే మీరు ఆన్సర్ 0 ఉంది. ఇంకా మనం ఎటువంటి ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు. నాట్ ఆన్సర్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఓపెన్ చేసాం కానీ ఇంకా ఆన్సర్ చేయలేదన్నమాట. ఓకే. సో నాట్ ఆన్సర్ చేయకపోతే ఈ విధంగా రెడ్ కలర్లో వస్తుంది. ఓకే. నాట్ విజిటెడ్. ఇంకా 79 క్వశ్చన్లను మనం విజిట్ చేయలేదని చెప్పి వస్తుంది. మార్క్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఇంకొక మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇది చూస్తే స్టూడెంట్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బీ ఇవాల్యుయేటెడ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఇది ఏంటనేది నేను మీకు చెప్తాను. ఓకేనా. సో ఈ విధంగా మీరు కొన్ని ఆప్షన్స్ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఇదొక ఆప్షన్, క్లియర్ రెస్పాన్స్ అని చెప్పేసి ఇదొకటి కనిపిస్తుంది మీకు. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకేనా. సో స్టూడెంట్స్, మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. టోటల్ 80 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మ్యాథమెటిక్స్ ఐ అనే సింబల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినా కూడా మీరు సేమ్ ఈ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా చూడొచ్చు. ఫిజిక్స్ మీద పెడితే ఫిజిక్స్ మీద వస్తుందన్నమాట ఇదంతా కూడా ఆన్సర్. ఓకేనా. సో ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్ ఇక్కడ చూడొచ్చు. నాట్ విజిటెడ్ అంటే 40 క్వశ్చన్స్ ఉన్నాయి. కెమిస్ట్రీలో కూడా 40 క్వశ్చన్స్ ఉన్నాయి, నాట్ విజిటెడ్. మ్యాథమెటిక్స్లో మనకు ఇంకా నాట్ విజిటెడ్ 79 అని చెప్పేసి వస్తుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఉంది కదా స్టూడెంట్స్. మీకు ఆన్సర్ తెలిస్తే ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసి
సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇందాక రెడ్ కలర్లో ఉన్న ఆప్షన్ ఇప్పుడు గ్రీన్ కలర్లో అయిపోయింది. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు దీనికి కూడా మీకు ఆన్సర్ తెలుసు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇది కూడా గ్రీన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే థర్డ్ క్వశ్చన్ ఉందో దీనికి డౌట్గా ఉందన్నమాట. దీని ఆప్షన్ వచ్చేసరికి నేను ఏ పెట్టాను, ఇది డౌట్గా ఉంది నాకు. సో దీన్ని లాస్ట్లో చూసుకుందాం అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆన్సర్ పెట్టేసి ఇక్కడ మార్క్డ్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఏమంటే కలర్ చేంజ్ అయిపోయింది. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆన్సర్ అండ్ మార్కెట్ ఫర్ రివ్యూ, సో ఆ కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ కూడా నాకు తెలుసు, ఏదో ఆన్సర్ పెట్టేసి ఇట్లా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను నేను. ఈ విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి మొత్తం ఎగ్జామ్ మొత్తం అయిపోయింది. ఎగ్జామ్ మొత్తం రాసిన తర్వాత డౌట్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కలర్లో దీని మీద క్లిక్ చేసుకొని నేను ఆ క్వశ్చన్కి బ్యాక్ వచ్చి అది కరెక్టా కాదనేది నేను ప్రాక్టీస్ అంటే అదే ఇది కరెక్టా కాదనేది ఒకసారి నేను రివ్యూ చేసుకొని దానికి నేను అది కరెక్ట్ ఉంటేనేమో కరెక్ట్ లేదంటే దానికి వేరే ఆప్షన్ పెట్టేసి నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే అది పోతుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఫైనల్ ఎగ్జామ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఫైనల్ ఎగ్జామ్ అనేది కూడా ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు నేను 5 క్వశ్చన్కి ఆన్సర్ చేశాను, నాట్ ఆన్సర్డ్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, రెడ్ కలర్లో వస్తుంది కదా, నాట్ విజిటెడ్, ఇంకా 74 క్వశ్చన్ విజిట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, అలానే స్టూడెంట్స్ ఇంకొకటి క్లియర్ రెస్పాన్స్ అని ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆప్షన్ ఏదో పెట్టాను, ఈ ఆప్షన్ వద్దు, అసలు దీనికి నేను ఈ 4 ఆప్షన్స్లో నేను అసలు దేనికి ఆన్సర్ చేయను అనుకున్నట్లయితే క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నది రెడ్ కలర్లోకి అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇదంతా కూడా ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సబ్మిట్ బటన్ అనేది ఇనబుల్ అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే ఈ టైం అయితే ఉందో ఈ టైం అయిపోయేంత వరకు కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, సబ్మిట్ చేయలేరు కూడా. ఈ టైం అయిపోయిన తర్వాత మాత్రమే ఈ సబ్మిట్ బటన్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ మొత్తం కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఏమైనా హార్డ్ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా ఫిజిక్స్కి వచ్చేయండి. ఓకే, సో ఫిజిక్స్లో కూడా క్వశ్చన్స్ రాసుకోండి. నెక్స్ట్ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ తెలుస్తుందో ఇదంతా పెట్టుకుని వెళ్ళిపోండి. తర్వాత కెమిస్ట్రీ. సో ఓకేనా, ఈ విధంగా రాసుకోండి. ఫైనల్ ఎగ్జామ్లో స్టూడెంట్స్ మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు కదా, అప్పుడు ఈ విధంగా మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఈ విధంగా చేంజ్ అవుతుందో లేదో అది అంతా కరెక్ట్గా తెలియదు నాకు. ఓకేనా, కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఎనేబుల్ అయితే అవుతుందన్నమాట. ఇది మనకు ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ ఫస్ట్ రాసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఈ ఎగ్జామ్కి ఉంటుందో లేదో అనేది నాకు అంత ఐడియా లేదు. బట్ మీరైతే సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ విధంగానే ఫైనల్ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎక్సెప్ట్ దిస్ అనమాట. అంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు ఫస్ట్ రాసుకోవడానికి ఆప్షన్ ఉంటుందో లేదో అనేది మీరైతే మీ కాలేజ్ వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కానీ అడిగి తెలుసుకోండి ఒకసారి. ఓకేనా, సో స్టూడెంట్స్ ఈ విధంగా మీరు మాక్ టెస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి, మాక్ టెస్ట్ అయితే రాయండి. ఓకేనా, ఇది ఇంజనీరింగ్కి సంబంధించి చూడడం జరిగింది కదా. ఇక్కడ మీరు వన్స్ ఎగ్జామ్ ఈ విధంగా రాసుకున్న తర్వాత స్టూడెంట్స్ సబ్మిట్ చేసేయండి, మీకు ఎంత స్కోర్ వస్తుందనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అయితే రాయండి, సో దట్ మీకు కాన్ఫిడెన్స్ అనేది బాగా బిల్డ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది స్టూడెంట్స్. ఈ వీడియోని లైక్ చేయండి. నేను చెప్పుతున్నటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో ఇది సేమ్ ప్రాసెస్ మీకు ఎగ్జామ్లో రిపీట్ అయితే తప్పకుండా నా కామెంట్లో మీరు వచ్చి మెన్షన్ చేయండి. ఓకేనా, సో ఇది స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది వీడియో. సో ఈ వీడియో లైక్ చేయండి, అలానే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.